మహిళా మనుల కోసం టీఎన్ఎన్ సమర్పిస్తున్న అస్మిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అస్మిత కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి ఉన్నారు పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య గారు. సంధ్య గారితో మాట్లాడి మహిళల గురించి, మహిళా అభ్యున్నతి గురించి తోడ్పడే అంశాల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, ముందుగా మా అస్మిత ప్రేక్షకుల కోసం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు పుట్టింది పెరిగింది, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మేడం. ముందుగా అస్మిత ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా నమస్తే. నేను ఆదిలాబాద్ జిల్లాలో పుట్టాను. నా స్కూలింగ్ అంతా కూడా నార్త్ తెలంగాణ అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరిగింది. నేను 10th కరీంనగర్లో పాస్ అయ్యాను. తర్వాత ప్రింటింగ్ టెక్నాలజీ చదవడం కోసం హైదరాబాద్ వచ్చాను 79లో. నేను ఫస్ట్ లేడీ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ చేసిన దాంట్లో మొదటి మహిళని. తర్వాత చిన్న వయసులోనే నాకు జాబ్ కూడా వచ్చింది. నేను డిప్లొమా అయిపోతూనే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ దాంట్లో పబ్లికేషన్స్ ఇన్ఛార్జిగా చేశాను. ఆ తర్వాత ఒక 2 ఏళ్ళకి నాకు అట్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మేనేజర్ ప్రింటింగ్ ప్రెస్ జాబ్ వచ్చింది. తర్వాత 99 వరకు జాబ్ చేశాను. 99లో చంద్రబాబు నాయుడు రెండోసారి తెలుగుదేశం పార్టీ 94లో ఎన్టీ రామారావు హవా, ఎన్టీ రామారావు గెలిచాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు సొంతంగా మొదటిసారి గెలిచాడు 99లో. ఏప్రిల్లో గెలిచాడు. మేలో ప్రమాణ స్వీకారం చేశాక ఇంకా ఆయనకి చాలా అహంకారం వచ్చి తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించలేని స్థితిలో జూలైలో నన్ను ఉద్యోగంలోంచి తొలగించాడు. కారణం ఏంటంటే క్రిటిసైజింగ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు. అది మొదటి పాయింట్. తర్వాత పీఓడబ్ల్యూ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నానని. మూడో పాయింట్ ఏంటంటే పార్టిసిపేటింగ్ ఇన్ యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్, గవర్నమెంట్లో ఉంటూ అని. ఈ 3 పాయింట్స్ మీద నన్ను తొలగించారు జాబ్లోంచి 99లో. అప్పుడు బాలగోపాల్ గారు అందరికీ తెలుసు, ప్రముఖ మానవ హక్కుల నేత బాలగోపాల్ గారు, ఇది నీకు సంబంధించిన విషయం కాదు, పోతే పోయింది సార్ జాబు, నాకు ఇంట్రెస్ట్ లేదు, జాబ్ వదులుకుంటా అంటే, ఇది ఒక ఉద్యోగుల హక్కుల మీద దాడి, చంద్రబాబు నాయుడు ఎంచుకున్నది నిన్ను అంటే ఒక బ్యాడ్ మోడల్గా, అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు నోరిప్పకుండా కిక్కురు మనకుండా ఉండాలంటే అందరికీ తెలిసిన అమ్మాయి మీద వేటేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు, ప్రభుత్వం పట్ల భయంతో ఉంటారు, యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్లో పాల్గొనరు, ప్రభుత్వానికి లొంగి ఉంటారు అన్న పద్ధతుల్లో నిన్ను ఎంచుకుని చేశారమ్మా, నువ్వు దీన్ని వ్యక్తిగతంగా కాకుండా అంటే ఎలా అయినా ఉద్యోగం వదిలేద్దాం కదా అని కొంచెం ఆలోచిస్తున్నా. ఫైట్ చేయాలని ఉంది కానీ మళ్ళీ ఉద్యోగరీత్యా ఆ రోజులలోనే సీమాంధ్ర పెత్తనానికి బలైపోయింది. భయాను 9 అంటే అసలు ఎట్లా అంటే డైరెక్ట్గా టర్మినేటెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అసలు వస్తూనే 3 నెలలు కూడా కాలేదు ఆయన వచ్చి, అప్పటికి 2వ నెలనే వెయిట్ అనమాట. అది కూడా పీఓడబ్ల్యూ ప్రెసిడెంట్ క్రిటిసైజింగ్ హానరబుల్ చంద్రబాబు నాయుడు, పార్టిసిపేటింగ్ ఇన్ యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్ అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడొద్దు, పని చేయొద్దు. ఇవి 3 పాయింట్స్ టర్మినేటెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్, తొలగించేశారు పూర్తిగా సర్వీసుల నుంచి. అంటే ఒక మెమోనో షవకాసో ఇట్లా కాదు, డైరెక్ట్గా ఉద్యోగుల నుంచి తీసి అవతల పడేశారు. అప్పుడు నేను కోర్టుకు వెళ్ళాను, బాలగోపాల్ గారే నా లాయరు. కానీ కోర్టు 50 రోజుల్లోనే అప్పుడు బిలాల్ నజ్కి బెంచ్ మీద నన్ను రీఇన్స్టేట్ చేశారు. ఆ తర్వాత ఒక 8 నెలలు పనిచేసి ఈ లోపల ఈ బషీర్బాగ్ కాల్పులు ఘటన జరిగింది. అంటే ఈ విద్యుత్ వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం సాగుతుంది, అందులో కూడా యాక్టివ్గానే ఉన్నా. ఇక మళ్ళీ షోకాజులు మెమోలు ఇచ్చి ఇప్పుడు గ్రౌండ్ తయారు చేస్తున్నారు. అంతకుముందు కూడా టెక్నికల్గా డైరెక్ట్గా టర్మినేట్ చేయడం తప్పు అని చెప్పి తీసుకున్నారు. సో ఇక అట్లా నేను ఉద్యోగంలోకి వచ్చి ఇక నా అంతకు నేనే ఉద్యోగాన్ని వదిలేసే తర్వాత కడపకి ట్రాన్స్ఫర్ చేశారు నన్ను. ఇక ఇది ఉద్యోగం నాకు సూట్ అయ్యేది లేదనుకుని నేను వదిలేసాను. ఇది నా వ్యక్తిగతంగా సంబంధించి. ఇక రెండోది, దీనికి ప్యారలర్గా నాకు ఇంకొక లైఫ్ ఉంది. అదేంటంటే చిన్నప్పటి నుంచి నేను నార్త్ తెలంగాణ ఎడ్యుకేషన్ అంటే విప్లవోద్యమాల కోటలు అవి 3. విప్లవోద్యమ జిల్లా, ఒక విప్లవ కల్లోలిత ప్రాంతం కరీంనగర్, సిరిసిల్ల. నేను 8th, 9th, 10th కరీంనగర్ జిల్లాలో చదివాను. 8th, 9th కరీంనగర్ టౌన్, 10th జగిత్యాలలో చదివాను. మా ఫాదరు ఉద్యోగరీత్యా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అట్లాగే శ్రీరామ్ సాగర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉండే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏరియా దరూర్ క్యాంప్లో. అట్లా నేను జగిత్యాల్లో మేము ఉంటే, అంతకుముందు కరీంనగర్. ఈ 8th, 9th, 10th నేను చదివినటువంటి జిల్లాలు. కానీ అట్లాగే అంతకుముందు నేను పుట్టింది బోతులో, అక్షరాభ్యాసం చెన్నూరులో, లక్షట్పేట, నిర్మల్, నిజామాబాద్, ఎల్లారెడ్డి, ఇట్లా నా చదువు అంతా. మా ఫాదర్ ఏంటంటే
విప్లవోద్యమాలకి ఆయన గవర్నమెంట్ ఉద్యోగి ఉండే, కానీ విప్లవోద్యమాలతో కలిసి పనిచేసేది, వాళ్ళకి సానుభూతి పరుడుగా ఉండేది. చాలామంది మా నాన్నగారి శిష్యులు ఈరోజు ప్రముఖ జడ్జిలు అయినరు, విప్లవకారులు అయినరు, ఎన్కౌంటర్లలో చనిపోయిన వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి మా ఇంటి వాతావరణమే ఒక విప్లవ భావజాలానికి కేంద్రంగా ఉండేది. అట్లా చిన్నప్పటి నుంచి నేను పీడిఎస్ యాక్టివిటీలో ఉండి 9th అరెస్ట్ అయ్యి అప్పటి నుంచి కూడా నేను విప్లవోద్యమ భావజాలంతో పీడిఎస్ విద్యా సంస్థలో పనిచేస్తూ అట్లా క్రమంగా మహిళా సంఘంలో ఈ అధ్యక్షురాలి స్థాయికి బాధ్యతలుగా, ఇదేం పదవి కాదు, విప్లవ భావాలు నింపిన స్ఫూర్తి అయితే మీ నాన్నగారిదే అనుకోవచ్చు. ఖచ్చితంగానండి. ఓకే మేడం. మేడం మీతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో 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 చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో ఎవరు మాట్లాడుతున్నారు? హలో చెప్పండి అమ్మా. టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా కొద్దిగా. పోచంపల్లి నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే మేడం, కాల్ కట్ అయిపోయింది మేడం. మేడం ఇక మిగతా విషయాలకు వస్తే, ప్రగతిశీల మహిళా సంఘానికి అధ్యక్షురాలుగా ఉన్నారు మీరు. మరి ఈ ప్రగతిశీల మహిళా సంఘాన్ని స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటిది మేడం? మరి ఆ సంఘం నుంచి మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ప్రగతిశీల మహిళా సంఘం 74-75లోనే ప్రారంభించారండి. ఆ రోజుల్లో పీడిఎస్యు సంస్థలో పనిచేస్తున్నటువంటి మహిళా విద్యార్థినులు అమ్మాయిలుగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని ఎన్ని విద్యార్థి ఉద్యమాలలో ముందుకు రావాలన్న పనిచేస్తున్న క్రమంలో కూడా అమ్మాయిలుగా వాళ్ళకి ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వరకట్నం లాంటి ఇష్యూస్ కావచ్చు, అట్లాగే సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వేధింపులు, ఆటంకాలు, కుటుంబం నుంచి ఎదురవుతున్న స్థితి, విద్యాలయాల్లో ఎదుర్కొంటున్న స్థితి, ఇవన్నీ కూడా వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ స్వేచ్ఛకి ఆటంకంగా ఉన్నాయని అర్థం చేసుకుని ఒక మహిళా సంఘాన్ని ప్రారంభించారు. అది 74-75లోనే ప్రగతిశీల మహిళా సంఘంగా దాన్ని, ఎందుకంటే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆ విద్యార్థినులు ప్రారంభించారు. దీన్ని ప్రగతిశీల మహిళా సంఘంగా ఇప్పటికీ కే లలిత, గీతారామ స్వామి వీళ్ళందరూ అధ్యక్ష కార్యదర్శులుగా వీళ్ళిద్దరు ఉండేది. అట్లాగే ఆ రోజుల్లో చాలా ఇష్యూస్ మీద వాళ్ళు పనిచేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి పాలు లేకుండా చేస్తున్న స్థితి, కూరగాయలు లేకుండా ఎక్స్పోర్ట్ చేస్తుంటే కూరగాయల బండ్లతో ర్యాలీ తీశారు. అన్ని కాలేజీలని బైకాట్ చేసి వరకట్నానికి వ్యతిరేకంగా, అప్పట్లో వరకట్నం యాంటీ డౌరీ క్యాంపెయిన్, వీటన్నిటిలో కూడా POW ఆనాడు క్రియాశీలక పాత్ర పోషించింది. రమీజాబీ కస్టోడియల్ రేప్, ఈ పోరాటాలను కొనసాగింపుగా ఈ సంఘం ఎమర్జెన్సీలో నిషేధించబడింది. ఆ తర్వాత కొనసాగింపులో నేను కూడా ఒక అధ్యక్షురాలుగా బాధ్యతని స్వీకరించాను. ఈ సంఘం నిజమైన స్త్రీ విముక్తి కోసం, స్త్రీ పురుష సమానత్వం కోసం, స్త్రీల హక్కుల కోసం ప్రారంభించిన సంఘం. ఓకే మేడం, మరి మీరు ఒక సాధారణ మహిళ నుంచి మరి ఈరోజు POW మహిళా సంఘ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. మరి మీరు కూడా మహిళ వివక్షకి ఎప్పుడైనా గురైన సందర్భాలు ఉన్నాయా మేడం? అసలు ఈ దేశంలో మహిళగా పుట్టినాక మహిళగా వివక్షకు గురి కాని సందర్భాలు. ఒక కాలర్తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో చెప్పండి, వినబడుతుంది. నా పేరు దుర్గ అండి. దుర్గ గారు మాట్లాడండి, సంధ్య గారు ఉన్నారు, మాట్లాడమంటారండి? చెప్పండి అమ్మా. అదే నేను ఎమ్మెల్యే కాలనీ నుంచి మాట్లాడుతున్నామండి, మేడం గారితో మాట్లాడదామని. మాట్లాడండి. అదే మా పాపని ఒక అబ్బాయి ప్రేమించానని వెంటబడుతున్నాడండి. ఓకే. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి నేను చేసుకుంటానంటుంది కానండి, ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు ఒప్పుకుంటలేదు మేడం. ఓకే. అయితే ఇప్పుడు ఆయన్ని చేసుకుంటానంటుంది కానీ ఆయనేమో కర్నూలులో దాచేశారు మేడం, ఆయన రాలేదు. నేను సండే వస్తానని చెప్పాడంట మేడం. మా పాప అయితే మా మాట వినట్లేదు మేడం. హలో అర్థమవుతుందండి నాకు, అంటే సరిగ్గా వినపడతలేదు మేడం. మాకు వినపడుతుంది అమ్మా. దుర్గ గారు మీరేం బాధపడకండి, మీ బాధ మాకు అర్థమైంది. మీ అమ్మాయి ఏమో ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుంటా అంటుంది, ప్రేమించిన అతన్నేమో వాళ్ళ కుటుంబం వాళ్ళు దాచేశారు. మీ అమ్మాయి ఏమో ఖచ్చితంగా అతన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది, అతన్ని నమ్ముతోంది. అయితే నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అంటే ఫస్ట్ చెప్తానన్నాడు మేడం. చెప్పండి. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం. ఫస్ట్ లోని మా అమ్మాయి 10th క్లాస్ లో ఉండదు మేడం. ఈ అబ్బాయి ఎంబడబడి వస్తాడు మేడం. ఎంబడబడి ఈమెను ఎట్లయితే మార్చి ఈమెను ప్రేమలోకి దించేశాడు మేడం.
దింపేసి మార్చేసి దింపి అట్లనే ఇంకా ఆమె లేకుండా చేస్తే ఒక ఆయన మా ఆయన ఫ్రెండ్ తెలుసుకుని మాకు చెప్పారు మేడం. ఓకే. చెప్తే మేము మా అమ్మాయిని కంట్రోల్ చేసుకున్నాం మేడం. కంట్రోల్ చేసుకుంటే ఒక రోజు నైట్ తీసుకెళ్లిపోయాడు మేడం. తీసుకెళ్లిపోయి శ్రీశైలంలో తాడు కట్టేశాడు మేడం ఆయనే ఒక రూమ్ లో ఉండి. అయితే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం మేడం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చేసి ఇచ్చాం మేడం. చేసి పెడితే శ్రీశైలంలో ఎంబడే పట్టుకున్నారు మేడం. అయితే పట్టుకుని తీసుకొచ్చి మేము ఆ నైట్ వెళ్ళి తీసుకొచ్చాం మేడం. పోలీసులు తీసుకెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత మాకు అన్ని సర్ది చెప్పి పంపించారు మేడం. మళ్ళీ మైనార్టీ తీరలేదని పంపించారు మేడం. పంపించేసి తర్వాత ఏమైనా జరిగితే మేము చూసుకుంటాం, మాకు ఫోన్ చేయమని చెప్పారు మేడం. చెప్తే మళ్ళీ మొన్న 2 రోజుల నుంచి మళ్ళీ వస్తున్నాడంట మేడం కాలేజీ దగ్గరికి. కాలేజీ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటుంటే పోలీసులు చూసి పట్టుకుని ప్రిన్సిపల్ గారికి అప్పచెప్పారట మేడం. సరే అండి, సంజయ్ గారు చెప్పేది వినండి. సంజయ్ గారు చెప్పేది వినండి. మాకు ఫస్ట్ చెప్పిన ఆయనతో మాట్లాడాం మేడం. మేము మాట్లాడితే వస్తున్నారు మా అమ్మ నాన్న అని చెప్పి చాలా సేపు ఉంది మేడం. ఇంక రేపు వస్తారని చెప్తే ఆయన పంపించేశారు మేడం. పంపించేసిన తర్వాత మళ్ళీ మా అమ్మాయిని తీసుకొచ్చుకున్నాం మేడం. తీసుకొచ్చుకున్న తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తే మేడం నేను లేను, ఊరు లేను, ఇక్కడ మా అమ్మాయిని కూడా రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పాడు మేడం. చెప్పి మళ్ళీ ఏమన్నాడంటే మేడం నా దగ్గరికి అవ్వలేదు, నీకు ఇష్టమైతే రా లేకుంటే మానే అనేసి అన్నాడు మేడం. మీ అమ్మ నాన్నలు ఒప్పించి అర్థమైంది. దుర్గా గారు మీరు మీ ఆవేదన అంటే ఈయనేమన్నదంటే మేడం అలా అయితే మా అమ్మ. దుర్గా గారు సంజయ్ గారు చెప్పేది వినండి. దుర్గా గారు మీ ఆవేదన మాకు అర్థమైంది. అయితే ఇప్పుడు మీ అమ్మాయి ఏమో అతన్ని నమ్ముతోంది, అతను కాలేజీలో వచ్చి కలుస్తున్నాడు అంటే ఈ అమ్మాయి ఇష్టపడకపోతే అతను కలవడం కూడా సాధ్యం కాదు. సరే ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయాను అతనితో ఎలోపింగ్ జరిగింది అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎటో వెళ్ళిపోయారు, గుడిలో తాళి కట్టుకున్నారు, 1 రోజు 2 రోజుల్లో భార్యాభర్తలుగా కూడా కలిసి ఉండి ఉంటారు. సో కాబట్టి ఈ తాళి కట్టుకున్నారు గుడిలో అంటే వాళ్ళు భార్యాభర్తలు అయినట్లే. ఒకవేళ అమ్మాయి మైనారిటీ తీరని అమ్మాయి అయితే ఖచ్చితంగా ఆ పెళ్ళి చెల్లదు. మైనారిటీ తీరినట్లయితే ఆ అమ్మాయి విల్లింగ్నెస్ ఉండి గుళ్ళో తాళి కట్టుకుని లేదా సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటే ఆ వివాహానికి చట్ట పద్ధతి కూడా ఉంటుంది, గుళ్ళో రికార్డు కూడా ఉంటుంది. సరే ఇవన్నీ పక్కకు పెట్టినా అమ్మాయి అబ్బాయి ఇంకా ఇష్టపడుతుంటే ఆ అబ్బాయి ముందుకు వచ్చి ఖచ్చితంగా మీ అమ్మాయి పట్ల ఒక స్టాండ్ చెప్పాలి. అంటే మేమిద్దరం కలిసి బతుకుతాం, మేము పెళ్లి చేసుకున్నాం, దానికి కట్టుబడి ఉంటామని. అది అమ్మాయి తేల్చుకోవాలి. అతను ఎప్పుడో దొంగచాటుగా వచ్చి కలిసిపోతుంటే ఈమె కలవడము, ఆ తర్వాత అతని కోసం ఎదురు చూడడం, ఆ తర్వాత అతను రాకపోతే ఏడుస్తూ కూర్చోవడము, అంటే అతని చుట్టే జీవితాన్ని అల్లుకుని అతను వస్తేనే జీవితం, అతనితో ఉంటేనే లైఫ్, లేకపోతే నాకు అన్యాయం జరిగిందని మా అమ్మాయికి అన్యాయం జరిగింది అని మీరు ఇట్లా ఏడవడం కాకుండా అతనితోటి స్పష్టంగా మాట్లాడండి. నువ్వు పెళ్లి చేసుకోదలుచుకుంటే పెద్దల సమక్షంలో చేసుకో, పెద్దలకి ఇష్టం లేకపోయినా కనీసం మీరు చట్టబద్ధంగా పెళ్లి చేసుకుని జీవించండి. కానీ ఇట్లా కొన్నిసార్లు పెద్దవాళ్ళ మాటలు విని కనపడకుండా వెళ్ళిపోవడం, రెస్పాండ్ కాకపోవడం, మళ్ళీ ఎప్పుడో పారిపోయి వచ్చి మళ్ళీ 2 రోజులు కలవడం, మాట్లాడడం, కెలకడం, ఇది కరెక్ట్ కాదు. మీ అమ్మాయి కూడా స్పష్టంగా ఉండాలి. నువ్వు నాతోటి కలిసి ఉండదలుచుకుంటే, నాతోటి జీవించదలుచుకుంటే నువ్వు నా పట్ల బాధ్యతగా ఉండాలా, నా కుటుంబానికి నేను కూడా జవాబుదారి అని ఆ అమ్మాయి చెప్పగలగాల. వాడు తన కుటుంబానికి జవాబుదారి అయినప్పుడు మీ అమ్మాయి మీ కుటుంబానికి కూడా జవాబుదారిగా ఉండాలి. అట్లాగే ఇవాళ ఆమె ఇష్టాన్ని వదులుకోమనో, ప్రేమ నిజంగా ఉంటే ఆ ప్రేమని ఆ భర్తను వదులుకోమనో కాదు, కానీ అతను కేవలం మోసగించడానికి ఉపయోగించుకోవడానికి అవకాశం తీసుకుని యూజ్ అండ్ త్రోగా ఉంటే మాత్రం నష్టపోయేది మీరే. కాబట్టి తన వ్యక్తిత్వానికి గౌరవం లేకుండా, తన పట్ల ప్రేమ, నమ్మకం, విశ్వాసం లేకుండా మాత్రం ఇదేదో పెళ్ళి అయింది కాబట్టి, వెళ్ళిపోయినా కాబట్టి దీనికి కట్టుబడి ఉండాలని ఆలోచించవలసిన అవసరం లేదు. తేల్చుకోవాలనేది నా అభిప్రాయం. దానికి ఆ అమ్మాయి అది స్పష్టంగా ఉండాలా, మీ పట్ల కూడా బాధ్యతగా ఉండాలా, తన పట్ల తను కూడా బాధ్యతగా ఉండాలా. ఆ బాధ్యతతోటే ఆ ప్రేమనైనా స్వీకరించాలా, దాని గురించి ఆలోచించాలా. అది సాధ్యం కాదు అన్నప్పుడు కూడా దానికి సిద్ధపడాలి. అంతేగాని ఏడుస్తూ కూర్చుంటేను తాళి కట్టిండు కాబట్టి జీవితాంతం వాడే అనుకుంటే మాత్రం తను చాలా నష్టపోతుంది, హింసను అనుభవించవలసి వస్తుంది. రైట్ మేడం. మిగతా అంశాలు మాట్లాడుకునే ముందు అస్మిత కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.